ప్రత్యేకమైన ప్రకటన అన్నారు కదా, ప్రకటన ఏంటో చెప్పండి. మా నాన్నగారు కిడ్స్ స్టేషన్లో వేమూరు సత్యనారాయణ శర్మ గారు ఈ గ్రహాలకి 9 గ్రహాలకి అసలు మేము జ్యోతిష్యులు అనేవాడు ప్రతి వాడు పూజించవలసిన నవగ్రహాలని. ఎందుకంటే మేము పొద్దున్న లేస్తే మాట్లాడేది రవి ఇక్కడ ఉన్నాడు, బుధుడు అక్కడ ఉన్నాడు, శుక్రుడు అక్కడ ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈ జ్యోతిష్యుడు అనే ప్రతి వాడు మొట్టమొదటిగా పూజించాల్సింది వాళ్ళ యొక్క గురువు గారిని, జ్యోతిష్ శాస్త్రవేత్తల్ని, దాని తర్వాత నవగ్రహాలని. ఈ నవగ్రహాలకి భార్యలు ఉన్నారు అని చెప్పి సతీ సమేత నవగ్రహ దేవాలయం అనేది మేడ్చల్లో నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రత్యేకమైన షో, అంటే ఆ గుడి ఎక్కడ ఉన్నది, గుడిలో ఉన్న ఆ ప్రాముఖ్యత ఏంటి అనే విశేషాలు రేపు వచ్చే బుధవారం నాడు మనం టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని చక్కగా అందరూ చూడండి. దాని జీర్ణోద్ధరణ గురించి ఎట్లా చేస్తున్నామో, ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల భార్యల పేర్లేంటి ఇత్యాది వివరాలతో మనం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రూపొందించాము. ఇది మా వీడియో ఎడిటర్స్ కొంతమంది కొంచెం బిజీగా, పెళ్ళిళ్ళ సీజన్ కదా పాపం వాళ్ళు కొంచెం బిజీగా ఉండటం జరిగింది. 3 వారాల నుంచి దాన్ని ఇక్కడ కొయ్యాలా అక్కడ కొయ్యాలంటే కోతల్లో ఉన్నారనమాట. ఆ కోతలన్నీ అయిన తర్వాత తప్పనిసరిగా వచ్చే వారాన్ని దీన్ని మన షోలో ఈ గ్రహవాణి కార్యక్రమంలోనే దాని గురించిన సవివరంగా దేవాలయం ఎక్కడుంది, దేవాలయం ఎందుకు నిర్మించారు, ఆ దేవాలయ దర్శనం వల్ల మనకి కలిగే ఫలితాలేంటి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏలినాటి శని అని చెప్పుకున్నాం కదా, ఈ శనికి గురించి భయం ఉంది మనకి. ఆ భయం పోగొట్టడానికి మా నాన్నగారు వేమూరు సత్యనారాయణ శర్మ గారు 30 అడుగుల శని విగ్రహం నిర్మించడం జరిగింది. కాబట్టి అది చూస్తేనే మనకి ఇంకా శని అంటే ఇంతేనా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేయడం జరిగింది. ఏది ఒక జ్యోతిష్ శాఖలో అధ్యాపకుడుగా. అలాగే మా నాన్నగారి జ్యోతిష్ శాఖకు సంబంధించిన సిలబస్, ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయానికి సిలబస్ అనేది మన కరికులం అనేది డిజైన్ చేయడం జరిగింది. వీటన్నిటి ప్రకారంగా చూసుకుని వేదశాస్త్రంలో, పురాణాల్లో ఎలా అయితే ఈ భార్యలు ఉన్నారని చెప్పి నిర్ణయించడం జరిగిందో దాని ప్రకారంగా ఆ ఆలయ నిర్మాణం జరిగింది. దానికి సంబంధించిన ప్రత్యేకమైన షో ఇందాక చెప్పినట్టు మా వీడియో ఎడిటర్స్ సహకరించి తప్పనిసరిగా వచ్చే వారం దాన్ని మనం ప్రసారం చేస్తున్నాము. అది చూడండి. అలాగే అది అయిపోయిన తర్వాత జయనామ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, విశేషమైన కార్యక్రమం ఆ మేడ్చల్లోనే మనకి జరగబడుతోంది. దానికి సంబంధించిన వివరాలు మనం కార్యక్రమంలో తప్పనిసరిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఓకే అండి, మరి వేమూరు గారు చెప్పింది విన్నారు కదా, నవగ్రహాలకు సంబంధించిన ఆలయానికి సంబంధించిన వివరాలు వచ్చే వారం కార్యక్రమం వివరంగా తెలియజేస్తారు. ఆ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ప్రసారం కాబడుతుంది. వచ్చే వారం కార్యక్రమం తప్పకుండా చూడండి. ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది. అలాగే ఆలయ ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విశేషాలు అన్నీ కూడా ఆ కార్యక్రమంలో పొందుపరచబడి ఉన్నాయి. కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? హలో, నమస్కారం అండి. నా పేరు ఉదయశ్రీ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నామండి. ఉత్తరప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నారు. అక్కడ తెలుగు వారందరికీ చెప్పండి, భక్తి టీవీ చూడమని, గ్రహవాణి కార్యక్రమం చూడమని చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ మా వార్డ్ అండి 18/3/1986. సమయం చెప్పండి. సమయం మధ్యాహ్నం 2 గంటలకండి. సమస్య ఏంటో వేమూరు గారికి తెలియచేయండి, మాట్లాడండి వారితో. హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మ ఉదయశ్రీ గారు. మొట్టమొదటిగా మీరు ఉత్తరప్రదేశ్ నుంచి చేసినందుకు, భక్తి టీవీ అక్కడ కూడా ఉన్నందుకు, గ్రహవాణి కార్యక్రమం చూస్తున్నందుకు, తెలుగు వారైనందుకు మీకు ముందర అభినందనలు. ఇప్పుడు చెప్పండి, మీ సమస్య ఏంటి? మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మృగశిర నక్షత్రం వచ్చింది. 3 years అయిందండి, ఇంకా పిల్లలు లేరు. అమ్మ, ఇందాక మనం అదే మాట్లాడుకుంటున్నాం అమ్మ. సంతాన పరంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు దయచేసి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీది మీ వారిది వివాహ తేదీ 3 సమన్వయం చేసుకుని చూడాలమ్మా. చూస్తే కనుక చక్కటి పరిష్కారం లభిస్తుంది. మీరు సంస్థకి ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఆ జాతక వివరాలు మీరు అన్నీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఫోన్లో కానీ స్కైప్లో కానీ మీతో మాట్లాడి దానికి సంబంధించిన జాతక వివరాలు పరిశీలన చేసి దానికి చేస్తున్న రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ చెప్పడం జరుగుతుంది. చాలా దూరంలో ఉన్నారు కాబట్టి స్కైప్ని వాడండి. మనకి టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు చక్కగా స్కైప్లో మాట్లాడండి, లేకపోతే ఫోన్లో మాట్లాడండి. మీకు మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. మీది మీ వారిది ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్, వివాహ తేదీ తప్పనిసరిగా కావాలమ్మా. ఓకే అండి, వేమూరు గారు మరి అలాగే కాలసర్పదోష నివారణ క్రతువు గురించి వివరాలు చెప్పండి. ఎందుకంటే సమయం కూడా చాలా కొద్ది రోజులే కనుక వివరాలు చెప్పండి. రేపు 15వ తారీఖు ఈ కాలసర్పదోష నివారణ క్రతువు అనేది సంస్థ ఆధ్వర్యంలో మనం చిక్కడపల్లి మన కార్యాలయం దగ్గర చేయడం జరుగుతోంది. దీంట్లో రాహుకేతు మధ్య గ్రహాలున్నా, లేక రాహు కానీ కేతు కానీ పంచమంలో ఉండి సంతాన పరంగా ఏదైనా సమస్యలున్నా దానికి సంబంధించినవన్నీ రేపు 15వ తారీఖు దోష నివారణ చేసేందుకు మనం ప్రత్యేకమైన క్రతువుని సశాస్త్రీయంగా నిష్ణాతులైన పండితుల చేత జరపబడుతోంది. దీనికి సంబంధించిన వాళ్ళని సంస్థలు తెలియజేస్తారు. దీంట్లో పాల్గొనడం ద్వారా సర్ప దోషము, అలాగే ఈ నాగదోషము అంటూ ఉంటాం, అది
ఈ కాలసర్ప దోషము నివారణ కాబట్టి వారి వారి వ్యక్తిగత జీవితంలో ఇందాక చెప్పుకున్నట్టు రెండో ఇంట్లో రాహు ఉన్నా, సప్తమంలో రాహు ఉన్నా దాంపత్య జీవితం అనేది కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుంది. అష్టమంలో రాహు ఉన్నా అంతే, అష్టమంలో కేతు ఉన్నా అంతే. కాబట్టి ఇట్లాంటివన్నీ నివారణ జరగబడి వారికి సుఖంగా సంతోషంగా అందరూ హ్యాపీగా ఉండేందుకు ఈ యొక్క దోష నివారణ క్రతువు అనేది ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ మనకి సంస్థలో తెలియజేస్తారు. ఓకే అండి. వేమూరి గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం వివరాలన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. కార్యక్రమాల్లో పాల్గొనడానికి స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే శని దోషాలతో బాధపడే వారి కోసం కూడా ఒక క్రతువు నిర్వహిస్తున్నారు కదా, ఆ వివరాలు కూడా చెప్పండి. రేపు మార్చి 1 నాడు ఈ ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దీనికి సంబంధించిన దోష నివారణ చేయడానికి వ్రత గ్రంథాల్లో చెప్పినట్టుగా శనివారం అమావాస్య అనేది అలభ్య పుణ్య దినాలుగా చెప్పబడింది. ఈ అలభ్య పుణ్యదినం అయిన ఈ శనివారం అమావాస్య కలిసిన రోజున మార్చి 1 నాడు ఏలినాటి శని అంటే కనుక కన్యా, తుల, వృశ్చిక రాశుల వారికి, అలాగే అష్టమ శని దోషం అంటే కనుక మీనరాశి వారికి, అర్ధాష్టమ శని దోషం అంటే కనుక కర్కాటక రాశి వారికి, ఈ జాతకులకి సంబంధించినంత వరకు శని పరంగా ఏర్పడే బాధలు ఏంటి అయ్యా అంటే శారీరకంగా, మానసికంగా, వృత్తిపరంగా అవరోధాలు, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆ ఆటంకాల నివారణకి వ్రత గ్రంథాల్లో చెప్పిన విధంగా మనం దీనికి సంబంధించినంత వరకు ప్రత్యేకమైన వ్రతం ఒకటి చెప్పబడింది వ్రత గ్రంథాల్లో. శని వ్రతం అని చెప్పి మనకి షట్ చక్రవర్తులు ఉన్నారు. ఈ యొక్క చక్రవర్తులందరూ దిలీప్ చక్రవర్తి, అలాగే నహుషుడు ఇట్లాంటి వాళ్ళు మనకు ఉన్నారు. ఆ చక్రవర్తులు కూడా ఈ శనికి సంబంధించిన దోషాలతో బాధపడ్డారు. దానికి వారు ఒక వ్రత విధానాన్ని చెప్పి ఎవరైతే వ్రతాన్ని చేసుకుంటారో వారికి సంబంధించి శని దోష నివారణ జరుగుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ వ్రతాన్ని మనం ప్రత్యేకంగా చేయిస్తున్నాం ఆ రోజున. కాబట్టి శని దోషంతో బాధపడే వారందరూ కేవలం ఒక 30 మందికి మాత్రం మనం అది అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. దీని మూలకంగా శని దోష నివారణ అనేది మనకి జరిగిపోయి దాంతో పాటుగా ఈ యొక్క శని వల్ల ఏర్పడే బాధల నుంచి విముక్తి పొందేందుకు మనకు ఒక మార్గం దొరుకుతుంది. మార్గం దొరికితే ఓహో మనం ఉద్యోగం లేదు, ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయి, బాస్ ఏదైనా కేకలేస్తున్నాడు, కాబట్టి ఈ బాస్ కేకలేస్తున్నాడు కాబట్టి రోజు 10 సార్లు కనబడే బదులు ఒకసారి కనిపిస్తే బాగుంటుంది కదా ఆలోచన మనకు వస్తుంది. ఈ పూజ వల్ల జరిగే మంచి అది మనకి. కాబట్టి తప్పనిసరిగా అందరికీ మంచి జరుగుతుంది. ఈ ఏళ్ళనాటి శని దోష నివారణకి మార్చి 1 నాడు శనివారం అమావాస్య ప్రత్యేకమైన అలభ్యమైన పుణ్యదినం కాబట్టి ఆ రోజున ఈ క్రతువుని చేసుకుందాం. తప్పనిసరిగా శని దోషం నుంచి నివారణ జరిగేందుకు అవకాశం మనకి కలుగుతుంది. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. చెన్నై నుంచి మాట్లాడుతున్నారా? చాలా సంతోషం. తెలుగు వారందరికీ చెప్పండి భక్తి టీవీ చూడండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ 26 మార్చి 88. 26 మార్చ్ 1988. పుట్టిన సమయం? హరిప్రసాద్ చెన్నైలో పుట్టినాడు. ఓకే, పుట్టిన సమయం కూడా చెప్పండి అమ్మా. 5:50 సాయంకాలం. 5:50 సాయంత్రం. సమస్య ఏంటో వేమూరి గారికి తెలియచేయండి, మాట్లాడండి. నమస్కారం గురుజీ. అమ్మ నమస్తే అమ్మా. 26 మార్చ్ 1988. పేరేమన్నారమ్మా? హరిప్రసాద్ స్వామి. హరిప్రసాద్. పునర్వసు నక్షత్రంలో ఉంటుంది జరిగిందా? పునర్వసు మూడవ పాదంలో. చెప్పండి ఏం కావాలి దీంట్లో? అబ్బాయికి ముఖ్యమైన ఎగ్జామ్ ఒకటి తప్పుతానే ఉన్నాడు, మెడిసిన్ ఎగ్జామ్. అది సంవత్సరం పాస్ అవుతుంది. ఇవాళకి 2 సార్లు రాసిపోయింది. ఓకే, అది ఎట్లా ఉంది ఏమి అబ్బాయి? అది కనుక అక్టోబర్ తర్వాత ఉందమ్మా, అక్టోబర్ లోపల ఉందా ఎగ్జామ్? అది ఏం సార్ ఎగ్జామ్ ఎప్పుడుందమ్మా? అక్టోబర్ లోపల ఉందా, అక్టోబర్ తర్వాత ఉందా? జూన్ లో ఉంది సార్. జూన్ లో ఉందా? జూన్ లో ఉంటే కొంచెం కష్టపడమనండి, తప్పనిసరిగా విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కూడా ఈయనకు సానుకూల పడుతుంది. అయితే హైగ్రీవ హోమం ఒకటి తప్పనిసరిగా చేయించండి. ఈ హైగ్రీవ హోమం ద్వారా మీకు సంబంధించినంత వరకు తప్పనిసరిగా అబ్బాయికి ఉన్నత విద్యలో రాణింపు అనేది కలుగుతూ ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, చక్కటి పరిష్కారం లభిస్తుంది. దాంతో పాటుగా ఇతనికి ఒక రూబీ ఒకటి 5 క్యారెట్స్ వేయండి. తప్పనిసరిగా ఈయనకు పరీక్షలో ఉత్తీర్ణ సాధించడము, దాని తర్వాత విదేశాలకు వెళ్ళడం 2 అవుతాయమ్మా. ఓకేనండి. మరి అలాగే మీ ఆధ్వర్యంలో నిర్వహించే హోమాలు క్రతువులు వివరాలన్నీ మరొకసారి చెప్పండి. రేపు ఫిబ్రవరి 15వ తారీఖు కాలసర్ప దోష నివారణ క్రతువు అనేది చేస్తున్నాము. దీంట్లో రాహుకేతు మధ్యలో కనుక గ్రహాలున్నా, రాహు కానీ కేతు కానీ పంచమాధిపతితో కానీ పంచమంలో కానీ ఉన్న సంతానపరమైన దోషాలు ఉంటాయి కాబట్టి ఆ దోష నివారణకి ఈ క్రతువు ఉపయోగపడుతుంది. అలాగే మార్చి 1 నాడు మనం శనివారం అమావాస్య అనేది అలభ్యమైన పుణ్యదినాలుగా మనకి శాస్త్రంలో వ్రత గ్రంథాల్లో చెప్పబడింది కాబట్టి ఆ అలభ్యమైన పుణ్యదినాల్లో మనం ఈ యొక్క శని అమావాస్య అనే నాడు ఈ ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోష నివారణకి అంటే కనుక మనకి కన్యా, తుల, వృశ్చికము,
కర్కాటక రాశి మీనరాశి యొక్క జాతకులకి ఈ శని యొక్క ప్రభావం కొంచెం దోషపూరితంగా ఉంది కాబట్టి ఆ దోష నివారణకి మనం ఆ రోజున చేస్తున్నాము. అలాగే కొంతమంది వివాహం సమస్యలు ఉంటాయి, వివాహం కాకుండా వివాహాన్ని ఎన్ని సంబంధాలు చూస్తున్నా కాకుండా ఉండటం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వారికి భౌమ చతుర్థి అనేది మనకి రేపు మార్చి 4వ తారీఖు వస్తుంది. కుజదోష నివారణకి అంటే కుజుడి పరమైన వివాహపరమైన ఆటంకాలు ఏమైనా ఉన్నా, వివాహం కుదిరి సంబంధాలు వస్తున్నాయండి కావట్లేదండి, అందరూ చూస్తున్నారు వెళ్తున్నారు అని చాలామంది మనకు చెప్తుంటారు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఏవైనా కొన్నా మనం ఏ క్రతువు చేసినా గుర్తుపెట్టుకోండి, స్టార్ రీసెర్చ్ సెంటర్ కానీ గ్రహవాణి జ్యోతిషాలయ కానీ వేమూరు సత్యనారాయణ శర్మ గారు ఏది చేసినా సరే అది శాస్త్ర ప్రకారంగా ఏదైతే మనకి ఫలానా రోజున చెయ్యాలి అని చెప్పి అలభ్య పుణ్య దినాలుగా చెయ్యాలి అని చెప్పారో ఆ ప్రకారంగానే చేస్తాను తప్పితే ఈ సంస్థ అనేది మఖలో పుట్టి పుబ్బలో పోయే సంస్థ కాదు, ఆ వ్యక్తి కూడా కాదు మనం. కాబట్టి మన దగ్గర చేసుకున్నంత వరకు వారికి అందరికీ మంచి జరుగుతుంది, అందరికీ శుభం జరుగుతుంది. దానివల్ల వారికి ఆలోచన విధానం పాజిటివ్ మైండ్ పొజిటివ్నెస్ వస్తుంది. అంతే తప్పితే నెగిటివ్ షేడ్లో ఉన్నప్పుడు మనం ఏది చేసుకున్న ఉపయోగం. అందుకనే చాలామంది నేను బాధలు చూస్తున్నా, లక్షలు ఖర్చు పెట్టామండి మీ దగ్గర వస్తే మాకు ఇది దొరుకుతుందా అని. మాకు తెలియదండి అవన్నీ. మనం చేసేదాన్ని శాస్త్రీయంగా చేద్దాం, మంచిగా చేద్దాం. 1వ తారీఖు మాత్రం శనివారం అమావాస్య, 4వ తారీఖు భౌమ చతుర్థి, 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు కాల సర్పదోష నివారణ క్రతువు కార్యాలయంలో మీకు తెలియజేస్తారు. ఓకే అండి. మరి వేమూరి గారిని నేరుగా కలవాలి, జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవచ్చు. ఫిబ్రవరి 15వ తేదీన కాల సర్పదోష నివారణ క్రతువు, అలాగే మార్చి 1వ తేదీన మరి శనిదోష నివారణ క్రతువు, అలాగే మార్చి 4వ తేదీన కుజదోష నివారణ క్రతువు నిర్వహిస్తున్నారు. మరి క్రతువులో పాల్గొనాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి. గ్రహవాణి అని టైప్ చేసి యూట్యూబ్ సెర్చ్లో ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు మీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు, అలాగే వచ్చే వారం మీరు చూపించబోయే గుడి యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. అలాగే క్రతువుకు సంబంధించిన వివరాలు, క్రతువులో పాల్గొన్న వాళ్ళు వచ్చే ఫలితాల గురించి కూడా వివరంగా చెప్పారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి గ్రహవాణి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. గ్రహవాణి జ్యోతిషాలయం 1-1-230/6/D, ఆంధ్ర బ్యాంక్ ప్రక్కన, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04064